హలో లీడర్స్, ఎలా ఉన్నారు? నేను కాట వెంకటేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సేలింగ్ బిజినెస్, ఎంఎల్ఎం లేదా ఇంకేదైనా మార్కెటింగ్ కంపెనీలో పనిచేసినా, మీరు ఏ బిజినెస్లో పనిచేసి ఎక్కువ డబ్బు సంపాదించాలని చెప్పి అనుకున్నా కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. ఎందుకంటే మేము చాలా అంటే చాలా మీకు ఉపయోగపడే వీడియో చాలా చేస్తాము. ఆ వీడియోస్ మీ బిజినెస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ మీరు అనుకున్న లక్ష్యం కూడా త్వరగానే సాధిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్లో టీమ్ని ఏ విధంగా బిల్డ్ చేయాలి, ఏ విధంగా ఒక టీం నిర్మాణం అనేది చేయాలి అండ్ అది ఎలాంటి టీం అయి ఉండాలి, చాలా గట్టి టీం అయి ఉండాలి. అంటే ఒక్కసారి మాత్రమే తయారు చేయాలి, అది లైఫ్ టైం అనేది మిగిలిపోవాలి. అట్లాంటి నెట్వర్క్ అనేది తయారు ఏ విధంగా చేయాలనేది దాని గురించే మాట్లాడదాం. ఫ్రెండ్స్, ముందుగా చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సేలింగ్ ఇవి రెండు ఒకటే. ఎవరైనా కావచ్చు, ఫస్ట్ టైం బిజినెస్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దీని గురించి మాత్రం పూర్తిగా ఎవరికి అవగాహన ఉండదు. కాకపోతే మీరు ఎవరి ద్వారా వచ్చి ఉంటారు ఈ బిజినెస్లో, ఏదైనా ఒక ఫ్రెండ్ ద్వారానో, మీ రిలేషన్ ద్వారానో, ఇంకెవరి ద్వారానో కూడా ఈ బిజినెస్లోకి ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తారు. మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత సో చెప్తారు, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేస్తారు, మీకు బిజినెస్ గురించి చెప్తారు. చాలా మంచి అవకాశము, దీంట్లో పని చేస్తే చాలా మంచి సక్సెస్ వస్తుంది, మీరు అనుకున్న లైఫ్ని త్వరగానే రీచ్ చేయగలుగుతారని చెప్పి ఈ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేసి మోటివేట్ చేసి అండ్ మిమ్మల్ని ఆ బిజినెస్ని స్టార్ట్ చేసేలాగా చేస్తారు. సో ప్రతి ఒక్కరి కూడా ఎవరికైనా కూడా చూడండి, ఎవరికైనా డబ్బు అనేది చాలా అవసరం. సో డబ్బు అనేది త్వరగా సంపాదించాలి అండ్ ఎక్కువ సంపాదించాలంటే బయట ఏ బిజినెస్ చేయాలన్నా చాలా రిస్క్తో కూడుకున్నది అండ్ చాలా ఇన్వెస్ట్మెంట్, చాలా డబ్బుతో కూడుకున్నది. బట్ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ ఎట్లా అంటే ఎలాంటి పెట్టుబడి లేకుండా సిర్ఫ్ నమ్మకంతో పని చేస్తే, ఆ నమ్మకమే ఒక పెట్టుబడి లెక్క పెట్టి పని చేస్తే దీంట్లో సక్సెస్ అనేది రావచ్చు. బయట ధనవంతులు కావడానికి ధనవంతులకు చాలా మార్గాలు ఉంటాయి, కానీ ఒక పేదవాడికి ధనవంతుడు అయ్యే అవకాశం మాత్రం కేవలం ఒక నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సేలింగ్ బిజినెస్లో మాత్రమే ఉంటుంది. సో ఇవన్నీ మీరు విని ఉంటారు, తెలుసుకొని ఉంటారు, ఆ తర్వాత బిజినెస్లోకి వచ్చి ఉంటారు. సో ఒకటి, బిజినెస్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలి, మీ నెట్వర్క్ని బిల్డ్ చేస్తేనే ఇక్కడ మీకంటూ ఒక పెద్ద నెట్వర్క్ తయారవుతుంది అండ్ మీ ఇన్కమ్ అండ్ మీ ప్రమోషన్స్ మొత్తం కూడా టీం పైన డిపెండ్ అయి ఉంటుంది. మరి ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే, ఒకటి చూడండి, ఫస్ట్ మీ నుంచే మీ టీం అనేది ఫామ్ అవుతుంది. అంటే మీరు ఏ విధంగా ఉన్నారు, మీ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, మీ భవిష్యత్తు ఏ విధంగా ఆలోచించి అడుగులేస్తూ ఉన్నారు. సో ముందుగా మీ దగ్గర ఒక మంచి గోల్ అనేది ఉండాలి. అందుకోసమే అంటున్నా నేను, ఏంటి అంటే మొదటగా ఎవరైతే ఒక ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి వస్తారో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి నేర్చుకోవాలి. లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా కింద వచ్చే నెట్వర్క్ ఏదైతే ఉందో వారు కూడా మిమ్మల్ని చూసి కాపీ చేస్తారు. మీరు ఏ విధంగా పనిచేస్తే వాళ్ళు అదే విధంగా పనిచేస్తూ అంటారు. అందుకోసమే లీడర్షిప్ క్వాలిటీస్ అంటే మీ దగ్గర ఉండాలి. లీడర్షిప్ అంటే ఏంది, లీడర్ అంటే ఏంది, అన్నిటికంటే ముందు ఉంటాడు, దేంట్లోనైనా నేర్చుకుంట్లో ముందు ఉంటాడు. బిజినెస్ని ముందుండి నడిపించేటోడే బిజినెస్ లీడర్ అవుతాడు. కాబట్టి మీరు ఫస్ట్ మంచిగా నేర్చుకోవాలి. అలాగే మీరు మీ అప్లయన్స్ తోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అండ్ మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి వారికి అండ్ వారి దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఎలాంటి డౌట్స్ ఉన్నా వారి దగ్గరికి వెళ్ళాలి. అలా మీరు ప్రతిదీ కూడా మంచిగా నేర్చుకుంటే మీకేమవుతుందంటే, మీకు తెలియకుండానే మీ లోపల ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మీ లోపల వస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ వస్తే ఎప్పుడు కానీ ఒక మనిషికి నమ్మకం అనేది కలుగుతుంది. నమ్మకం కలిగిందనుకో మీ బిజినెస్లో, ఆ తర్వాత మీకు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మా బిజినెస్ని వదిలిపెట్టి వెళ్ళరు మీరు. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతైతే ఉంటుందో, ఎంతైతే మోటివేషన్ ఉంటుందో అదే విధంగా రిజెక్షన్స్ కూడా నేర్చుకోవాలి మీరు. అంటే మీరు మీ బిజినెస్ చేసేటప్పుడు వెంటనే సక్సెస్ ఎవరికి రాదు, రిజెక్షన్స్ చాలా వస్తాయి, చాలా ఫేస్ చేయాలి. అండ్ మీరు ఫీల్డ్లో ఒక కొత్త కస్టమర్స్ తోటి ప్రోడక్ట్ ఇవ్వడం కావచ్చు, కొత్త గెస్ట్ని మీ బిజినెస్లోకి ఇన్వైట్ చేయడం కావచ్చు, చేసేటప్పుడు మీరు ఎన్ని విధాలుగా రిజెక్షన్ ఫేస్ చేస్తే మీరంతా ఇక్కడ ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు. సో కంపల్సరీ రిజెక్షన్ పైన పని చేయాలి. ప్రతి ఒక్క రిజెక్షన్ మీ సక్సెస్కు ఒక స్టెప్ లాంటిది. కాబట్టి మీరు ఆ రిజెక్షన్స్ ఏంటి అనేది 100%గా మీరు దాని నుంచి చాలా నేర్చుకోవాలి. అండ్ నేర్చుకొని అదే విధంగా మీ కంపెనీ యొక్క కంప్లీట్ నాలెడ్జ్ మీ లోపల ఉండాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఆల్వేస్ మోటివేటెడ్గా ఉండాలి.
సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే ఒక అప్లైని మోటివేట్ చేస్తేనే మేము మోటివేట్ ఉంటాం, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇట్లనే ఉంటాం అంటే కుదరదు. సెల్ఫ్ మోటివేషన్ అనేది కంపల్సరీ. మీరు ఎంత మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటారు అండ్ ఈ బిజినెస్లో మీరు చాలా అంటే చాలా రోజుల వరకు పని చేస్తూ ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తారు. ఒక లీడరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక లీడర్ ఎప్పుడైనా కూడా సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటాడు. తనని తాను ఎంకరేజ్ చేసుకుంటా అంటాడు, తనని తాను పాజిటివ్ చేసుకుంటా అంటాడు. అట్లనే మీరు ఈ బిజినెస్లో మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేషన్గా చేసుకోవాలి. అండ్ ఇంకోటి, ఇక్కడ మీరు ఎప్పుడు కానీ మీ టార్గెట్ ఏదైతే ఉందో, మీరు ఎంత అయితే ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారో ఆ టార్గెట్ మీకు తెలియాలి. మీరు ఎంత దూరం అయితే వెళ్ళాలి, ఏ పొజిషన్కి వెళ్తే మీ ఇన్కమ్ వస్తుంది, మీరు అనుకున్న లక్ష్యం నెరవేర్చుకుంటారు, ఏ ప్రమోషన్ వస్తే మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారో అది మొత్తం కూడా మీకు పక్కగా తెలిసి ఉండాలి. సో ఈ విధమైన నాలెడ్జ్ మీ లోపల ఉంది అనుకో, 100% చెప్తున్నా కదా, మీరు ఎట్లా ఆలోచిస్తారు, మీరు ఎట్లా పని చేస్తారు, మీకు ఎలాంటి గోల్ ఉన్నది ఇక్కడ, ఆటోమేటిక్గా మీ కింద ఉన్న నెట్వర్క్ కూడా అదే విధంగా తయారవుతుంది. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ కంప్లీట్గా డూప్లికేషన్ సిద్ధాంతం పైన పనిచేస్తుంది. ఒక అప్లైని ఎట్లా ఆలోచిస్తాడు, ఒక అప్లైని ఏ విధంగా పనిచేస్తాడు, ఒక అప్లైని ఏ ప్రమోషన్ టార్గెట్ కొని పనిచేస్తాడు, అసలు అప్లైని ఏ ఆలోచనలతో బిజినెస్కి వచ్చిండో అలాంటి ఆలోచన ఆటోమేటిక్గా డౌన్లైన్స్ కూడా ఆటోమేటిక్గా చేస్తుంది. సో నా దృష్టిలో ఒక బిజినెస్ని బిల్డ్ చేయాలంటే అది ఒక అప్లైన్ చేతిలో ఉంటుంది. అంటే ఎవరైతే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే కింద ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా కింద పర్ఫెక్ట్గా తయారవుతారు. ఇంకోటి, మీరు పర్ఫెక్ట్ కావాలంటే ఖచ్చితంగా మీ బిజినెస్లో ఎవరైతే మీకు పర్ఫెక్ట్గా నేర్పిస్తారు, ఎవరైతే మీకు మంచి నాలెడ్జ్ ఇస్తారు, ఎవరైతే ఏ లీడర్ దగ్గరికి వెళ్తే మీకు మంచి రిజల్ట్ వస్తుందో వారి దారిలో మాత్రమే మీరు నడవాలి. బట్ ఎవరైతే చెడు చేస్తారో, ఎవరైతే ఏదో టైంపాస్ చేస్తారో, ఎవరైతే బిజినెస్ నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళ చేయి పట్టుకున్నారనుకో, మీరు కూడా అదే విధంగా తయారవుతారు. మీరు వచ్చింది ఎందుకు, మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, మీరు ఎందుకోసం పని చేస్తున్నారు అనేది మీకు తెలిస్తే అట్లాంటి ఆలోచనలో ఉన్న ఒక అప్లైన్కి పట్టుకొని పని చేయండి. 100% మీకు కూడా అదే క్వాలిటీస్ వస్తాయి. మీకు వస్తే ఆటోమేటిక్గా మీ కింద ఉన్న కూడా డౌన్లైన్స్ కూడా అదే విధంగా క్వాలిటీస్ అనేటివి వస్తాయి. సో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఒకటి, మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీ కింద ఉన్న నెట్వర్క్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకోసమే ఒక నెట్వర్క్ని బిల్డ్ స్ట్రాంగ్గా చేసే ముందు మీరు గట్టిగా స్ట్రాంగ్గా తయారవ్వండి. ఆ తర్వాత చూడండి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే మీకంటే బెస్ట్గా పనిచేసే వాళ్ళు మీ నెట్వర్క్లో వస్తారు. అండ్ ఒకటి ఏంది, ఇంతకంటే హ్యాపీ ఏముంటుంది, మీ కింద డౌన్లైన్స్ ఇంకా చాలా బాగా పనిచేస్తే మీరు ఆటోమేటిక్గా ఈ బిజినెస్లో సక్సెస్ అయిపోతారు. అందుకే మీరు మంచి నాలెడ్జ్ నేర్చుకొని మీకంటే ఎక్కువ నాలెడ్జ్ మీ కింద ఉన్న డౌన్లైన్స్కి ఇవ్వడం స్టార్ట్ చేయండి. సో డెఫినెట్లీ మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. సో ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. సో ఇలాంటి మరెన్నో వండర్ఫుల్ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సేలింగ్ సంబంధించిన, బిజినెస్ సంబంధించిన ఎన్నో రకాల వీడియోస్ కూడా ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ.